ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపంతరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కృప కలిగిన దేవా, ప్రత్యేకించి ఈ దినాన్న మీ మాటలు వినడానికి మమ్మందరిని సిద్ధపరిచారు. వేరువేరు స్థలాల్లో ఉండి ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియులైన వారందరినీ మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాను. దేవా, వారి వారి స్థితిగతుల దగ్గర మీరు పట్టించుకుంటున్న విధానం కొరకై మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అట్టి రీతిగా ప్రభా, ఈ దినాన్న మాతో కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత దినాన్న ప్రపంచం మొత్తం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం, వింటూ వచ్చాం. కొద్దిమంది స్నేహితులు మనల్ని లేదా మనం కొద్దిమందిని అభినందించిన సందర్భాలు కూడా గత దినాన జరిగి ఉండొచ్చు, లేదా రాబోయే వారాలు జరగవచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి తల్లి తండ్రి కంటే ఎక్కువగా స్నేహితుల మీద ఆధారపడటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం లోకంలో ఏర్పడినప్పుడు అది ఆర్థికమైన సంబంధాలను బట్టి స్నేహం ఏర్పడవచ్చు, అభిరుచులు కలవడాన్ని బట్టి స్నేహం ఏర్పడవచ్చు, అలాగే వారి జీవితాల్లో అభిమానించే వ్యక్తులను బట్టి స్నేహం ఏర్పడవచ్చు. అలా స్నేహాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రారంభమైన స్నేహాలు త్వరగానే ముగిసిపోతా కూడా ఉంటాయి. కారణం ఏంటండి అంటే, స్నేహం ఏర్పడటానికి వాళ్ళ మధ్య సరైన సంబంధం లేదు కాబట్టి, లేదా సరైన అంశం లేదు కాబట్టి అన్నమాట. హితుడు అనే మాటకి మేలు కోరేవాడు అని అర్థం. ఆ మేలు కోరేవాడు ఎలా ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది అనే విషయాలు బైబిల్ నుంచి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో స్నేహాన్ని గురించిన చాలా మాటలు మనకు తెలుసు. నిజమైన స్నేహితుడు విడువక ఉంటాడని, అలాగే ఆ స్నేహితుడు దుర్దశలో మనకి నమ్ముకొనదగిన వాడనే విషయాలు, అలా చాలా మాటలు వింటూ ఉంటాం. అయితే స్నేహితుడు అనే మాటకి అర్థం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, గ్రీకులో వాడబడిన పదం ఫిలోస్ అర్థం ఏంటండి అంటే ఆప్తమిత్రుడు, అత్యంత సన్నిహితుడు, నమ్మకమైన సహచరుడు, అలాగే ప్రేమతో కూడిన స్నేహ సంబంధం కలిగిన వాడని అర్థం. అలాగే హీబ్రూలో అహావ్ అనే మాట నుంచి ఈ మాట తీసుకున్నారు. అంటే ప్రేమించబడిన వాడు, ప్రియమైన వాడు, దేవుని ప్రేమను పొందినవాడు అని అర్థం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనే మాట. ఈ వచనంలో ఒకరు సేవకులు, ఒకరు ఏర్పరచుకున్నవారు, ఒకరు స్నేహితుడు అని దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో దీనిలో బైబిల్ మొత్తంలో దేవుడు అబ్రహాము గారిని స్నేహితుడు అని పిలవడానికి ఇష్టపడ్డారు. ఎందుకు అబ్రహాం గారు దేవునికి స్నేహితుడయ్యాడు అన్నప్పుడు, మొట్టమొదటగా ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యాన్ని విశ్వసించారు కాబట్టి ఆయన దేవునికి స్నేహితుడయ్యారు. విశ్వాసం ఒకటే సరిపోతా ఉందా? అలా కాదు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే దేవుని పిలుపుకు వెంటనే విధేయుడయ్యాడన్నమాట. ఒకటి విశ్వాసం, 2 విధేయత. దాని మూడోది ఆదికాండం 22వ అధ్యాయంలో తన కుమారుడైన ఇస్సాకును కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు. మనకు తెలుసు అర్పణ. 1 విధేయత, 2 విశ్వాసం, 3 అర్పణ.
4వదిగా ఆదికాండం 18వ అధ్యాయంలో 17-18 వచనాల్లో దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు తన యోచనలను కూడా అతనితో పంచుకున్నాడు. ఈ 4 విషయాల్ని అలా మనం పెట్టుకున్నప్పుడు, సహవాసం సన్నిహితంగా ఉన్నప్పుడు, అర్పణ చేయడానికి ఇష్టపడినప్పుడు, మాటకు విధేయత చూపించడానికి మక్కువ కలిగి ఉన్నప్పుడు, మాటను నమ్మే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది అనే విషయాన్ని అబ్రాహాము గారి యొక్క జీవితం నుంచి మనం చూస్తూ వచ్చాం. ఈ అబ్రాహాము గారు మనకు నేర్పించే పాఠం ఏంటండి అంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరం అనే విషయం మనకు అర్థం కాకపోతే మన జీవితాల్లో మనం చేసే అనేక స్నేహాలు మన జీవితాన్ని దుఃఖంలో ముంచేస్తూ ఉంటాయి. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్న పాఠం ఏంటండి అంటే, మన స్నేహం ఎవరితో, మన స్నేహాలు ఎలా ఉన్నాయి, మన స్నేహం ఎవరితో ఉంది, మన స్నేహాలు ఎలా ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకుంటే, దేవునితో స్నేహం చేయడం అనేది ప్రపంచంలో అత్యద్భుతమైన పని. ప్రపంచంలో అత్యంత కష్టమైన పని కూడా స్నేహాన్ని కొనసాగించగలగడమే. అలా స్నేహాన్ని కలిగి ఉండటం కానీ, స్నేహాన్ని కొనసాగించగలగటం కానీ మన జీవితాల్లో జరగాలండి అంటే నిజదేవుడైన యేసు ప్రభువారితో సంబంధం కలిగి ఉండాల్సిందే. ఆ సంబంధం మన జీవితాల్లో లేకపోతే మనం చేసే స్నేహానికి అర్థం ఉండదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ శ్రోతలు, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. సో మొట్టమొదటిగా నిజమైన స్నేహానికి పునాది విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసం ఏమాత్రం కూడా అపనమ్మికకు చోటివ్వకుండా ఉండాలి. అలా ఎప్పుడైతే అలా స్నేహాన్ని ప్రారంభిస్తారో ఆ స్నేహం ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది. స్నేహంలో స్వార్థానికి కానీ, స్నేహంలో మోసానికి కానీ, స్నేహంలో కుయుక్తికి కానీ, స్నేహంలో అసూయకి కానీ చోటు వచ్చినప్పుడు ఆ స్నేహం కలుషితమవుతుంది. కలుషితమైన తర్వాత ఆ సంబంధం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. అందుకని మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచమంతా ఏమనుకుంటుంది అనే దాన్ని కాసేపు పక్కన పెడితే మన స్నేహం ఎలా ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన స్నేహం ఎలా ఉంది అని జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసం సన్నగిలిన తర్వాత స్నేహం మసకబారుతుంది. విశ్వాసం సన్నగిలిపోయిన తర్వాత మన జీవితాల్లో స్నేహం మసకబారిపోతుంటుంది. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనందరి జీవితాల్లో కూడా చాలామంది స్నేహితులు వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. అలా వెళ్ళిపోవడం గల కారణం ఏంటండి అంటే, ఇద్దరి మధ్య ఎక్కడో నమ్మకం సన్నగిలిపోవడం, విశ్వాసం సన్నగిలిపోవడం. అలా సన్నగిలిపోవడాన్ని బట్టి నెమ్మదిగా ఒకరికొకరు దూరమైపోతున్నారు. అలా దూరమైపోవడాన్ని బట్టి ఎవరి జీవితం వారిదే అనుకున్న విధంగా నేటి కాలంలో మన స్నేహాలు కనబడతా ఉన్నాయి. బైబిల్ మనకి చెప్పే మాట ఏంటండి అంటే, దేవుణ్ణి ఎవరైతే అమితంగా ప్రేమిస్తూ ఉంటారో వారి జీవితాల్లో తప్పకుండా విశ్వాసంతోనే ఆ సంబంధాలు ప్రారంభమవుతాయి. ప్రియ శ్రోతలు, మీ స్నేహాలు ఎలా ఉన్నాయి? ఆ స్నేహాలు ఎంతవరకు మీకు గాయం చేసినాయి? ఆ స్నేహాల వల్ల మీరేం కోల్పోయారు? ఏమి సంపాదించుకున్నారు? ఏం కోల్పోయారు, ఏం సంపాదించుకున్నారు అనే మాట అనిన తర్వాత, ఎక్కువ మంది స్నేహాల వలన సరైన విషయాన్ని జరిగించకపోతే వారు కోల్పోయేవి ఎక్కువ ఉంటాయి, కానీ నిజమైన స్నేహం అర్థం కాకపోతే వారు మేలు పొందేది చాలా తక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి తన తల్లి, తన తండ్రి తర్వాత అత్యధికంగా ప్రేమించేవాడు స్నేహితుడైతే ఆ స్నేహితుల మధ్య బంధం స్వార్థం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. రెండవదిగా,
విధేయత అనే మాట మనం చూసాం. లోకంతో స్నేహం చేసినప్పుడు దుఃఖం రావచ్చేమో కానీ దేవునితో చేసినప్పుడు మన జీవితాల్లో దుఃఖం తీసివేయబడుతుంది అన్నమాట. అలాంటి విషయం మనకు అర్థమైతే మన స్నేహాలను దేవునితో తప్ప ఇంకెవరితో చేయడానికి మనం ఆసక్తి చూపించలేం. అలా అని చెప్పి స్నేహం తప్పు అనేది నా ఉద్దేశం కాదు. ఆ స్నేహంలో స్వార్థమున్నా, ఆ స్నేహంలో దాపరికమున్నా, ఆ స్నేహంలో ఒకవేళ ఈ లోకపరమైన ఆలోచనలే ఉంటే ఆ స్నేహం ఎంతో కాలం కొనసాగదు అన్న విషయం గుర్తుపెట్టుకుందాం. కాలేజీలో చదువుకునేటప్పుడు స్నేహితుడు ఒకడు ఉండేవారు. అతను స్నేహానికి ఇచ్చే నిర్వచనం ఏంటంటే ఫ్రెండ్ కెన్ షేర్ ఎవ్రీథింగ్ అన్నమాట. స్నేహితుడంటే ఏమైనా షేర్ చేసుకునేవాడని అర్థం అని చెప్పాడు. ఏదైనా పంచుకోవాలన్నమాట. ఏదైనా పంచుకోవడం అంటే మనం చుట్టూ ఉన్న యవ్వన తరాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒకే చోట నలుగురు కూర్చుని ఒకే సిగరెట్ని సగం సగం తాగడం, ఒకే మందు బాటిల్ తీసుకొని కొంచెం కొంచెం తాగడం, ఒకే బండి మీద 5గురు వెళ్ళడం, అది స్నేహంగా భావిస్తూ ఉంటారు. అది కాదండి. ఎవరైతే మన క్షేమం కోరతారో వారు తమ జీవితాల్లో స్నేహితులుగా ఉన్నప్పుడు వారు తప్పును ఖండించే వరకు ఉండాలి గాని తప్పును ప్రోత్సహించే వరకు ఉండకూడదు. రెండో మాట, నిజమైన స్నేహంలో సమస్యల్లో పారిపోయేది కాదు, సమస్యల్లో కూడా మనతో నిలిచేదే నిజమైన స్నేహం అవుతుంది. అందుకనే విశ్వాసం, విధేయత, సమర్పణ, అలాగే ఎవరి జీవితాల్లో సహవాసం కనబడతా ఉంటాయో వారు దేవునితో స్నేహం చేయగలుగుతారు. అలాంటి స్నేహం చేసేవారు లోకస్తులతో మరి ఎక్కువగా స్నేహం చేయగలుగుతారు. అయితే యాకోబు పత్రిక 4:4 ఏమంటారంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అర్థమవుతుందండి? ఇక్కడ రాయబడిన మాట స్నేహానికి మరొక భాష్యం ఇస్తా ఉన్నారు. ఏంటా భాష్యం అంటే దేవునితో స్నేహం, లోక స్నేహం. లోక స్నేహం అన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిలో అంటే శరీరం కానీ, చూపు ద్వారా కానీ, పేరు ప్రఖ్యాతుల కోసం కానీ మనం ఏర్పరచుకునే సంబంధాలు దేవునితో వైరం పెట్టుకుంటున్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక స్నేహం, ఫ్రెండ్షిప్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. ఈ మాటని సరిగా అర్థం చేసుకుందాం. ఇహలోక స్నేహం అంటే మన శరీరాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మన దృష్టిని లేదా కంటిని సంతృప్తిపరచుకోవడానికి, మన దేహాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి మనం ఏర్పరచుకునే స్నేహాలు నష్టంలోనూ నాశనంలోనూ ముంచేస్తాయి. అయితే దేవునితో స్నేహం మన జీవితాలకి గొప్ప నెమ్మదిని, సమాధానాన్నిస్తుంది. నిజమైన స్నేహానికి 4 విషయాలు మనం మాట్లాడుకున్నాం. అలాగే ఎవరైతే ఆ స్నేహాన్ని చేయకుండా లోకంతో స్నేహం చేస్తూ ఉంటారో వారికొచ్చే నష్టాలు మనం 2 చెప్పుకున్నాం. అది దేవునితో వైరమని, దేవునితో శత్రుత్వం అనేమాట. అందుకని దేవుడు మానవుని చేసింది తన పాపపు స్థితిని గుర్తించి విడిచిపెట్టి నిజదేవుడైన యేసు ప్రభువారితో సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వేటిని విసర్జించమన్నారో వాటిని విడిచిపెట్టి ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం వచ్చినప్పుడు ఆయన పలికిన మాట అబ్రహాము నా స్నేహితుడు అని. మనకి కూడా ఆ ఆధిక్యత ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఒకవేళ లోక స్నేహాల వలన మోసమే మీ జీవితాల్ని ఒకవేళ ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టుంటే ఎందుకు దేవునితో స్నేహం చేయకూడదు? లోకం విడిచిపెట్టొచ్చేమో కానీ ఈ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. లోక స్నేహితుడు ఒక రోజున మనల్ని విడిచి లోకం విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ ఈ స్నేహితుడు నీతో నాతో ఎల్లప్పుడూ ఉండేవాడు. కాబట్టి దేవుని స్నేహం కావాలో, లోక స్నేహం కావాలో
అది ఎంచుకోవాల్సిన బాధ్యత మంది. దేవునితో స్నేహం చేసి నష్టపోయిన వారు లేరు. లోక స్నేహాల వెంట పోయి అధికంగా బాగుపడిన వారు లేరు. ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేడు అనే సమయం ఉండగానే ఆ నిజ దేవునితో సంబంధం పెట్టుకొని ఆయన స్నేహితులంగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగుండునుగాక. ఆమేన్.